హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అనమాట. ఇది 3 డేస్ నుంచి అయితే పిల్లలకి హాలిడేస్ కదండీ! అదే రేపటితో అనమాట. ఇక్కడైతే మాకు వాతావరణం అయితే చాలా చల్లగా ఉందనమాట. 3 డేస్ నుంచి అయితే కంప్లీట్‌గా వర్షం అయితే పడుతుంది. ఇక్కడైతే ఈరోజు చల్లగా ఉంది కదా అనేసి అయితే ఉప్మా అయితే చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడొచ్చేసి నేనైతే మసాలా ఉప్మా అయితే చేస్తున్నానండి. దీనికైతే ముందుగా ఆయిల్ అయితే వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్, బంగాళదుంప అయితే వేసి పోపులన్నీ అయితే మామూలుగా ఎలాగో వేసుకుంటాం కదా, ఇవన్నీ వేసి చక్కగా వేయించిన తర్వాత వాటర్ అయితే మాకైతే ఉప్మా కొంచెం పలుచగా ఉంటే ఇష్టమండి. గట్టిగా ఉంటే కొంచెం తినాలనిపించదు అనమాట. ఇక్కడైతే మేము పలుచగా చేసుకున్నాం. పక్కనే ఇంకో స్టవ్ అయితే ఆన్ చేసుకుని నూకైతే దోరగా వేయించుకోవాలన్నమాట. నూక వేయించుకుంటే ఉప్మా జిగురు లేకుండా ఉంటుందండి, అంటుకోకుండా పొడి పొడిగా వచ్చినట్టు వస్తుందన్నమాట. ఎప్పుడు కూడా నూక కొలతకి ఇంకా ఎగస్ట్రా అయితే వాటర్ అయితే వేసుకుంటే కొంచెం జారుగా ఉంటుందండి. అలాగే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ కొద్దిగా ఎక్కువ అయితే వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అనమాట. అందుకే మసాలా ఉప్మా అని చెప్పాను కదండి. ఇలా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలాంటి ఉప్మా తింటే బాగుంటుందన్నమాట. వేడివేడిగా నెయ్యి అయితే వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే ఉప్మాలో కాంబినేషన్గా పల్లి కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే తప్పకుండా టేస్ట్ చేయండి. అలాగే అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇక్కడ మా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మేము వేడివేడిగా అయితే తినేస్తాం.